మనం మన జీవితం నాశనం అయ్యేది ఎప్పుడంటే, మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవటం వల్ల. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోం. వాడికి అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు మనకుంది కదా అని పోల్చుకోం. మనకంటే ఎక్కువగా ఎవరికుంటుందో వాడికి కారు ఉంది, బంగ్లా ఉంది అని ఎప్పుడు పోల్చుకుంటూనే ఉంటాం. బాధపడుతూనే ఉంటాం. అందని దాని కోసం ఎక్కువ కష్టపడి రోగాల పాలవుతాం. మనకంటే తక్కువ ఉన్నోడికి అడుక్కునే వాళ్ళైనా, హ్యాండీక్యాప్ అయినా, వాళ్ళకి ఆ అవయవాలు లేవు. మనకైనా ఉన్నాయి. మనం చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు ఏ పని చేసుకోకపోయినా బ్రతుకుతున్నారు. గుండె ధైర్యంతో బతుకుతున్నారు. మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అని అనుకోరు. ఎక్కువ ఉన్నవాడికి మాత్రం డబ్బులున్నాయి, అవున్నాయి, ఇవున్నాయి అని అనుకుంటూ ఉంటారు. వాడికి రోగాలు కూడా ఉన్నాయి. మరి నీకు లేవే? వాడికి షుగర్ కూడా ఉంది. మరి నీకు లేదే? వాడు రోజు టాబ్లెట్లు వేసుకుంటేనే బ్రతుకుతాడు. లేకపోతే బ్రతకడు. నువ్వు కూడా అంతేనా? వాడు వారానికి హాస్పిటల్‌కి వెళ్ళకపోతే బతకడు. ప్రతి వారం హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. నీ బ్రతుకు కూడా అంతేనా? వాడికి ఉన్న దాంట్లో ఏది ప్లస్సో, ఏది జల్సాగా ఖర్చు పెడతాడో అది చూస్తున్నావు కానీ, వాడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడో, వాడి హెల్త్ ఎలా ఉందో, లోపల మనిషి ఎలా ఉన్నాడో అది గుర్తించట్లేదు. నీకున్న దాంట్లో నువ్వు జీవిస్తున్నావు. నీకున్న దాంట్లో నువ్వు తింటున్నావు. నువ్వు తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా లిమిట్‌లో తింటున్నావు కాబట్టే నీకు ఏ రోగాలు లేవు. వాడు కోరిన ఫుడ్ తింటున్నాడు. ఏ గడ్డ పడితే ఆ గడ్డి తింటున్నాడు. అందుకే ఎలాంటి రోగాలైనా వాడి నుంచి వస్తాయి. వాడికి ఎక్కువ రోగాలున్నాయి. ఎక్కువ సమస్యలున్నాయి. ప్రతి సమస్యకి ఆన్సరు డబ్బుతో కొనలేడు. అలా అని చావలేడు. ప్రతిరోజు ఏదో ఒక ఆశ. ఈరోజు మనకు తగ్గుతుంది. ఈరోజు మనం క్యూర్ అవుతాము అనే ఆశ. కానీ లైఫ్‌లో ఎప్పుడు అవ్వడు. అలానే పోవాల్సిందే. కానీ నువ్వు ప్రతీదీ కష్టపడి సంపాదించుకోగలుగుతావు. ఉన్న దాంట్లో హ్యాపీగా జీవించగలుగుతావు. నలుగురితో హ్యాపీగా మాట్లాడగలుగుతావు. పగలు రాత్రిని కూడా చూడగలుగుతావు. ఉన్న దాంట్లో సర్దుకొని పోతే ప్రశాంతంగా కూడా బ్రతకగలుగుతావు. కానీ తను ప్రశాంతంగా బ్రతకలేడు. డబ్బున్నోడు ప్రశాంతంగా ఎప్పుడూ బ్రతకలేడు. ఆరోగ్య సమస్యలతోనో, నా డబ్బు ఎవరు కొట్టేస్తారనే సమస్యలతోనో, బిజినెస్ పరంగానో, ఏదో ఒక టెన్షన్స్‌తోనో ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా భయపడుతూనే ఉంటాడు. నీకు అలాంటి భయాలు అవసరం లేదు. ఒక గంట కాకపోయినా ఇంకో గంట హ్యాపీగా ఉండొచ్చు. కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. నీ జీవిత భాగస్వామి, నీ పెళ్ళాం దగ్గర ఉన్నప్పుడైనా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. మిగతా వాళ్ళు అలా ఉంటారో లేదో తెలీదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఎక్కువ ఉండవు, అలానే తక్కువ ఉండవు. మనకు ఉండాల్సిన ఫెసిలిటీస్ మనకుంటాయి. మనకు ఉండాల్సిన వాటిలో అన్నీ లగ్జరీగానే ఉంటాయి. ఎక్కువగా ఉంటే అజీర్తి, తక్కువగా ఉంటే కొరత. ఇలాంటి బ్రతుకుల్లో మనం బ్యాలెన్స్‌గా ఉన్నాం. బ్యాలెన్స్‌గా ఉండేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. హ్యాపీగానే ఉంటారు.